మన కోసం ప్రార్థన చేశాడు యేసయ్య. ఆయన దేవుడే కదా, ఉపవాసం ఎందుకున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు దేవుడే కదా, దేవుడి కుమారుడే కదా, ఆయన ఉపవాసం ఎందుకున్నాడు? ఈ శరీర కోరికలు ఈ లోకాన్ని జయించాలంటే లోకములో ఉన్న వాటిని, లోకములు ఏదున్నాయి ఒకసారి చూద్దాం. యోహాను పత్రిక ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం చదువుతాను. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలా. ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపుకుడి. మీరు గమనించాలి, ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపుకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించుచున్నవి గాని దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరము నిలిచును. అంటే ఈ శరీరము జయించాలంటే మొట్టమొదటిగా నేను ఒకటి చెప్తున్నా, ఉపవాసం ఉంది. ప్రార్థన దేవుని సన్నిధానంలో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు. పగులు పూట నువ్వు ప్రార్థన చేయలేదనుకో, శనివారమైనా ఒక్క పూట రాత్రంతా అన్నం తినద్దు. డ్యూటీకి వెళ్తున్నావు, ఓకే, డ్యూటీకి వెళ్ళి భోజనం చేయాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రాత్రి పూట శనివారం రాత్రి అన్నం తినద్దు, నైట్ తినద్దు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు దేవుని సన్నిధానంలో కనిపెట్టు. నేను 2 చేతులు ఎత్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎంత ప్రయాసపడుతున్నా, దేవుని వాక్యం బోధిస్తున్నాను, ఎంత చేసినా నా ప్రయాసం అంతా అందరూ దేవుని రాజ్యంలో వెళ్ళాలా, అందరూ దేవుని రాజ్యంలో వెళ్ళాలా. ఈ లోకం శాశ్వతం కాదమ్మా. ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నారా? ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత దేవుడు ఇస్తాడు, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఈ లోకాన్ని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో నీకు ఏది కావాలో అన్నీ అనుగ్రహిస్తాడు దేవుడు. ఇది ఇచ్చిందే కాక ఆయన రాజ్యం కూడా మనకి అనుగ్రహిస్తున్నాడు. వారానికి 1 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. డ్యూటీకి వెళ్తున్నారా? డ్యూటీకి వెళ్ళండి కాదంటే శనివారము రాత్రి భోజనం చేయొద్దు, ఒక టీ తాగండి, మీకు ఏదైనా ఉంటే లిక్విడ్ తాగండి. రాత్రి భోజనం చేయకుండా కొద్దిగా దేవుని సన్నిధానంలో 1 గంట, 2 గంటలు, 3 గంటలు కనిపెట్టండి, ప్రార్థన చేయండి. ప్రభా, విరిగిన నలిగిన హృదయంతో ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఉదయకాలంలో, ఆదివారంలో ఉదయకాలం కనిపిస్తాడు దేవుడు. ప్రార్థన చేయండి. నేను ఒకటి చెప్తున్నా, దేవుడు కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించండి. మన ప్రభు తప్ప మనకి ఎవరు లేరు. నేను ఒకటి చెప్తున్నా, ప్రార్థన ఎక్కువగా ప్రార్థనలో ఉన్నప్పుడే నేను ఆ ప్రభు